ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ఉంటది అనుకుని యాక్చువల్గా నేను దాన్ని స్పాన్ పెంచడం కోసం అట్లా చేశాను అనమాట. అది ఏంటంటే ఇమేజ్ ని ఇంకా ఎక్స్పాండ్ చేయడం, ఎన్హాన్స్ చేయడం. అవును. ఇప్పుడు మన సాయి ధర్మ తేజ్ ఉన్నాడు, ప్రతిరోజు పండుగ తీసే టైంకి తనకి యాక్చువల్గా బిఫోర్ చాలా తనకి కొన్ని ఫ్లాప్లు కొన్ని యావరేజ్లు ఇలా వచ్చినాయి. చిత్రలహరితో తను మళ్ళీ పికప్ అయ్యాడు. దాని తర్వాత ప్రతిరోజు పండుగ చేస్తున్నాం. నాకేంటంటే మేము ఇంకా చిత్రలహరి రిలీజ్ అవ్వలేదు అప్పటికి, నాకు అసలు సినిమా కూడా ఎలా ఉంటుందో తెలీదు. తనతో నాకేంటంటే తనకేంటంటే ఒక బలబల మగాడవే లేకపోతే క్యారెక్టరైజేషన్ సినిమా చేద్దాం డార్లింగ్ అన్నాడు. అలాంటిది కూడా చేద్దామని తనతో చెప్పా. కానీ నాకేంటంటే తన సినిమా ఒక ఫ్యామిలీ అందరూ లేడీస్ అందరూ వచ్చి చూసేలాగా, ఎందుకంటే బయట తేజు చాలా ఫ్యామిలీ పర్సన్, అంటే పక్కన మనుషులకి గౌరవించడం, అసిస్టెంట్లు గౌరవించడం, హీరో అని ఎక్కడ ఇంత కూడా అహం కానీ ఏం లేదండి. అంటే నేను వర్క్ చేసిన హీరోలందరూ అలాంటి వాళ్ళే, గోల్డ్. నేను చెప్తున్నాను కదా, శర్మ కూడా నాకు ఎంత హెల్ప్ చేశాడో. మా ఫాదరు చనిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు అసలు చాలా హెల్ప్ చేశాడు నాకు. అసలు విజయవాడ రమేష్ హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు తనే చూసుకుని అంత బాగా చేశాడు అనమాట. వీళ్ళందరూ హ్యుమానిటీ గ్రౌండ్స్లో అసలు మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. అవునండి. అలాగా తేజు కూడా నాకు తిను ఒక మంచి విషయాన్ని చెప్తే తిని ద్వారా బాగుంటుంది అనుకుని ప్రతిరోజు పండుగ పాయింట్ చెప్పాను. అదే చెప్పంగానే తనకి బాగా నచ్చి లేదు డార్లింగ్ చేద్దాం ఇది అని చెప్పి ఇంకా అక్కడి నుంచి ఫిక్స్ అయ్యి, తను కూడా మా తాతగారు కూడా ఇలాగే ఉంటారు అని తను చాలా ఎమోషనల్గా ఆ జర్నీ చేసేవాళ్ళు. ఓకే, ఐడెంటిఫై చేసేవాళ్ళు. అట్లాగా అది ఇదైందనమాట. మరి నాని బలిబలే మొగాడివై సినిమా మీరు చెప్పినప్పుడు, కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ హిస్ ఇమీడియట్ రియాక్షన్? అసలు ఇమ్మీడియట్ ఏమీ లేదు, చేద్దామని ఫిక్స్ అయిపోయాడు అంతే. ఆయనకి అసలు ఫస్ట్ హాఫే చెప్పాను, సెకండ్ హాఫ్ చెప్పలా. ఓకే, నేను కొన్ని ఐడియాలు చెప్తాను ఉంటానంటే మీకు నచ్చితే పెట్టుకోండి, కొన్ని సరదాగా వాడు సాంగ్లో ఉంటే ఇలాగ మర్చిపోవచ్చు అని. ఆయన కూడా మంచి మంచి ఇంప్రవైజ్ బాగా చేస్తారు. ఓకే, అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాడు కదా. డైరెక్షన్ అని కాకుండా యాక్టర్ ఎప్పుడు కూడా మన డైరెక్టర్ కథని ఇంకా ఎన్హాన్స్ చేసి లోపలికి వస్తే ఇంకా ఎన్హాన్స్ అవుద్ది. అవునండి. అది యాక్చువల్గా నేను ఇదివరకు ఏంటంటే డైలాగులు చాటపార్తల్లాగా రాసేసేవాడిని, ఎక్కువ రాసేవాడిని. దాన్ని ఇన్ని డైలాగులు అవసరం లేదని తను క్రిస్ప్ చేసేవాడు. ఓకే, క్రిస్ప్ చేసి యాక్చువల్గా మీరు డైలాగులు కరెక్ట్గా ఎడిట్ లాగా చేసుకోండి, లెంత్ మీకు అదొక్కటే లోపం అని నాకు చెప్పేవాడు. ఓకే, నాకు ఎప్పుడు అంతకుముందు మిడ్ రేంజ్ హీరోలతో మనం ప్రాపర్ సినిమా తీయలేదు కదా, నాకు అప్పుడు నాకు అనిపించేది ఇట్లాగా. నాకు ప్రతి హీరో దగ్గర కొంచెం నేర్చుకుంటూ ఇలా నేర్చుకుంటూ అలా నేర్చుకుంటూ నేను అందుకే పెద్ద హీరోతో చేయడానికి ఎక్కువ టైం తీసుకున్నా, నేను కావాలని తీసుకున్నా. ఓకే, నేను ఏ హీరో దగ్గరికి వెళ్ళి కథ చెప్తానని ఇట్లా ట్రై చేయలే. అవునా? నన్ను అందరూ అడిగేవాళ్ళు, పెద్ద హీరోలకి వెళ్ళొచ్చు కదా, ఇది అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా ఇలా అని. అలా కాదు, అసలు ఫస్ట్ పెద్ద హీరో దగ్గరికి వెళ్ళిపోయి కంగారుగా అది ఫెయిల్ అయిపోతే మళ్ళీ వెనక్కి రావాలి. మనం అసలు ఫస్ట్ అవన్నీ ముందే చూసేద్దాం, మనం అన్ని రకాలు ఇక్కడే చేసేద్దాం, దాని తర్వాత వెళ్ళొచ్చులే అని అలా ఆగాను అనమాట. ఎందుకంటే బన్నీ హీజ్ మై క్లోజ్ ఫ్రెండ్, చాలాసార్లు అనుకున్నాం. అదే నాకు, ఎందుకంటే నాకు కొంత ఈ సర్కిల్తో కొంచెం ఎఫినిటీ ఎక్కువ ఉన్న మనిషిగా, అవును బన్నీతో ఎందుకు చేయట్లేదు మారుతి గారు అన్నది నాకు ఒక డౌట్ ఎప్పుడు కూడా. పుష్ప బిఫోరే తనకు ఒక కథ చెప్పాను యాక్చువల్గా, ప్రతిరోజు పండుగ బిఫోర్. ఫస్ట్ హాఫ్ అసలు అదిరిపోయిందని అనుకున్నాం, అన్నీ అయినాయి. సెకండ్ హాఫ్ చెప్పే టైంలో, అది రాసుకునే టైంలో తనకి సడన్గా సుకుమార్ రావటం, ఇంకా తను మళ్ళీ అటు బిజీగా ఉంటాడు. మళ్ళీ సుకుమార్లో డైరెక్టర్ వచ్చినప్పుడు మళ్ళీ ఇక్కడే ఇలా దూరకూడదు అనుకుని నాకు ఈ ప్రతిరోజు పండుగ పాయింట్ వచ్చింది. టక్మని నేను ఎక్కువ టైం వెయిట్ చేయను, అదొక ఇది నాకు. ఇది లేకపోతే ఇంకోటి టక్మని వెళ్ళిపోతూ ఉంటా. ఓకే, నేను ఖాళీగా ఉండలేక కోటరామకృష్ణ గారి టైప్, ఆయన అసలు ఎక్కడ గ్యాప్ ఇచ్చేవారు కాదు. నేను మళ్ళీ ఇది రాసేసుకుని మళ్ళీ తనకే వెళ్ళి చెప్పా ఈ పాయింట్ బాగుంది మారుతుంది ఇది అన్నాడు తను. ఆల్మోస్ట్ నా కథలో బన్నీకి పాయింట్స్ చిరంజీవి గారికి చెప్తూ ఉంటా. ఓకే, ఇన్ జనరల్ గా కూడా ప్రతిరోజు పండుగ చెప్పాను, బలబల్ మగడమే, అలా కొన్ని కథలు చెప్తుంటా. బన్నీతో ఎక్కువ చెప్తూ ఉంటా బన్నీకి.
కలిసినప్పుడల్లా ఈ పాయింట్ నెక్స్ట్ సినిమా ఎలా ఉంటుందని బౌన్స్ చేసేస్తా ఉంటా. అదేలేండి పడి ఉంటుంది కదా చెవిలో. అంటే చెప్పేటప్పుడు టక్మని ఒక ఐడియా ఏదో చెప్తాడు, ఇది బాగుంటుంది ఇది అలాగా అని. ఓకే, అది చాలా ఉపయోగపడుతుంటుంది. అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పిన దానిలోనే మీరు ఒక కథ చెప్పి ఫస్ట్ హాఫ్ చెప్పిన తర్వాత అది బాగుందని బన్నీ అన్న తర్వాత సడన్గా సుకుమార్ ప్రాజెక్టు పుష్ప టేకఫ్ అయింది. అంటే మీరు చెప్పిన కథ కన్నా అది బెటర్ అనుకుని బన్నీ అటు పక్క వెళ్ళడం జరిగిందా, లేకపోతే మీరు కంప్లీట్గా చెప్పకపోవడం కారణం? కంప్లీట్గా చెప్పకపోవటం. ఓకే, నేను చెప్పలేదు. నేను సెకండ్ హాఫ్ చేయడానికి నాకు ఇంకా టైం కావాలి యాక్చువల్గా. ఓకే, ఆ టైము పెద్ద స్టార్ హీరోలు వెయిట్ చేయరు కదా. అవును కదా, పైగా ఒక పెద్ద డైరెక్టర్ మళ్ళీ. అసలు సెకండ్ హాఫ్ ఎలా వస్తుందో తెలియదు. ఫస్ట్ అది బాగా వస్తే ఫస్ట్ హాఫ్ పండుతుంది. అవును, అది బాగా రాలేదనుకో మళ్ళీ వెయిట్ చేసిన టైం అంతా వేస్ట్ కదా. నాకు కూడా దాని మీద అంత కాన్ఫిడెన్స్ లేక నేను వదిలేసాను. ఓకే, నేను అది సెకండ్ హాఫ్ బాగా వస్తుందా రాదనే డౌట్లు నాకు 2 వర్షన్స్ రాసి అది ఇంకా రావట్లేదని చెప్పి వదిలేసాను. ఇంకా కథ నా కథ అది తీయలేదు, ఇంకా పక్కన పడేసాను. ఎప్పుడైనా అలాగే చేయాలండి. బాగా ఫస్ట్ హాఫ్ వచ్చేసిందని షూటింగ్కి వెళ్ళిపోకూడదు. అన్ని బలిబలు మగాడవేలు అవ్వవు కదా. కొత్త పాయింట్ ఏదో తగులుతుంది ఒక్కోసారి. అవునండి, ఒక్కోసారి అసలు నరకం చూపించేస్తుంది. సెకండ్ హాఫ్ సెట్ అవ్వకుండా మీరు సినిమా షూటింగ్ కనుక వెళ్ళిపోయారంటే దొరికిపోయినట్టే. అసలు మనం ఎత్తుకున్న కాన్ఫ్లిక్ట్కి కన్క్లూజన్ ఏమో తెలియకుండా ముందు ఇది బాగుందని ఎక్కేస్తే మీకు ఎక్కువ సినిమాలు ఫెయిల్యూర్ కారణం సెకండ్ హాఫ్ క్లైమాక్స్ వెళ్ళేలా ఉంటుందని వేగ్గా అనుకుని వెళ్ళిపోతుంటారు. అలా కాదు, ఫిక్స్ అయ్యి చేస్తే ఫస్ట్ నుంచి ఆ ప్రాబ్లం మీద వర్క్ చేసుకుని అప్పుడు మీకు క్లైమాక్స్ ఏంటని ఏం చెప్పదలుచుకున్నామని రాసుకుని వెళ్తే చాలా క్లారిటీ ఉంటుంది. ఓకే, లేకపోతే సినిమా ఎడిటింగ్లు అప్పుడు ఇంకో 2 సీన్లు రాయాలని, ఇది పండట్లేదని, ఇప్పుడు ఇంకోటి ఏదో అని, ఈ రిపేర్లన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే దానికే పెద్ద షెడ్యూల్స్ అవుతాయి. రిపేర్ల వర్కే ఇప్పుడు అదేదో ముందే పడ్డాం అనుకోండి ఖాళీగా. అవును కదా, పేపర్ మీదే పోద్ది. అవును, పేపర్ మీదే ఎడిటింగ్ కూడా చేసుకుని. ఇదేమవుద్దంటే వాళ్ళ డేట్స్ ఖాళీ ఉన్నాయి, వీళ్ళ డేట్లు ఖాళీ ఉన్నాయి, ముందు మొదలెట్టేద్దాం, ఎలాగో ఒప్పుకున్నాడు కదా అని వెళ్తాం. అవును, వెళ్ళిన తర్వాత అమ్మ అసలు అక్కడి నుంచి నరకం కనపడుద్ది. అలాంటి పొరపాటు ఏం జరగలేదుగా మీ సినిమాల్లో? నా సినిమాల్లో నా యావరేజ్ సినిమాల్లో అన్నిట్లోనూ జరిగింది. అవునా? ఖచ్చితంగా ఇది ఇలా ఉంటుందని వెళ్తాం. ఈ రన్నింగ్లో ఇది కాదు ఇలా వెళ్తే బాగుంటుందని అనుకుంటాం. బాబు బంగారంకి అదే, కొత్త జంటకి అదే, శైలజారెడ్డికి అదే, పక్క కమర్షియల్కి అదే అనుకుని వేరేలాగా వెళ్ళినాయి. కానీ మంచి టైటిల్ అండి పక్క కమర్షియల్. అవును, మంచి మాస్ టైటిల్. అసలు పేలిపోతుంది అనుకున్నారు అందరూ, కానీ అది మిస్ఫైర్ అయింది. అవునవును, పోన్లేండి, మంచిది మిస్ఫైర్ అవటం. అదేలేండి, అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినప్పుడు మీ ఫిలాసఫీ అది అయినప్పుడు. అవును, నథింగ్ డ్యామేజెస్ యూ అండి. అవును, సైకలాజికల్గా మహా అయితే ఫెయిల్ అయిన రోజు లేకపోతే ఇంకో రోజు ఆ ఒక్కరోజు కొంచెం ష్రింక్ అవుతామండి. అవును, దాని తర్వాత మళ్ళీ ఒక కొత్త పాయింట్ ఎంచుకున్న రోజు ఇంక ఎనర్జీ వచ్చేస్తుంది. అబ్బా ఈసారి అమ్మ భలే మంచి పాయింట్ అని. ఇప్పుడు మన వాళ్ళకి, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఈ కథ డాలింగ్ ఇది అని చెప్తా ఇది అదిరిపోద్దని, ఇది కొడతామని ఇట్లా ఫిక్స్ అవుతాం కదా. ఇక ఆ రోజు నుంచి ఎనర్జీ వచ్చేస్తుంది. కానీ ఫెయిల్యూర్తో పాటు ఎక్కువ రోజులు జర్నీ చేస్తాం చూడండి, ఆ సినిమాతో పాటు సైకలాజికల్గా అమ్మ ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయిపోద్దిరా బాబు, ఎప్పుడు వదిలేస్తుందిరా బాబు అనిపిస్తుంది. శైలజారెడ్డి అల్లుడు ఫస్ట్ హాఫ్ బాగుంటుందండి సినిమా. అవును, సినిమా బాగుంటుంది. బట్ అలా వెళ్తూ 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 సమ్వేర్ ఇట్ లాస్ట్ ద గ్రిప్. మీకు కథలో చిన్న బ్రెయిన్లో కన్ఫ్యూజన్ వచ్చింది అనుకోండి డైరెక్టర్కి, ఆ కన్ఫ్యూజన్ స్క్రీన్ మీద కనపడుతుంది, ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతాడు. అవును, మనం గీత స్ట్రైట్గా కాన్ఫిడెంట్గా గీసామనుకోండి, స్ట్రోక్ బా ఏ వేసాడు స్ట్రోక్ అనిపించేస్తుంది. అదే ఈడు వెళ్తూ మధ్యలో పక్క నుంచి వెళ్తే ఇది స్ట్రోక్ చూడండి అని అన్నాం అనుకో, అది స్ట్రోక్ ఏంట్రా అంత వంకరగా ఉందంటాడు. అందువల్ల యాక్చువల్గా కొంచెం కామన్ సెన్స్తో వెళ్ళాలి. మంచి కాంబినేషన్, పైగా రవికృష్ణ గారు లేదా అన్ని అదే సార్, కాంబినేషన్స్ నమ్ముకుని కథలేయకూడదు అంటున్నా నేను. ఈ కాంబినేషన్ సెట్ చేసుకుని ఇలా తీసేద్దాం అలా తీసేద్దాం అనుకుని కథ వేసా, అది ఎప్పుడు ఫోర్స్గానే ఉంటుంది, న్యాచురల్గా ఉంటుంది. ఎప్పుడైనా హీరో రాగానే కథ వేసేవాడిని సార్ ఇదివరకు. నేను అది చాలా తప్పని చేశాను. అదే కనుక ముందు నా బ్రెయిన్లో ఈ కథలు చెప్పాలని అనుకున్న వాటి మీద అన్ని కథలు సక్సెస్ అయినాయి. దాంట్లోకి హీరోలు వచ్చేవాళ్ళు.
హీరో వచ్చిన తర్వాత కథ వేసినవి పోయినాయి. ఓకే. అందుకని యాక్చువల్గా నా దగ్గర ఉన్న కథకి హీరోకి అప్లై చేసినవి సూపర్ హిట్లు. ఓకే. ఓకే. అది ఎప్పుడు చేయాలి, మన లోపల కొన్ని ఐడియాల మీద వర్క్ చేయాలని మన మన మెకానిజం ఫిక్స్ అవుతుంది. అవును. ఐడియా దాటి వాళ్ళు రాగానే వీళ్ళ దాంట్లోకి వెళ్ళేద్దాం అని అనుకుంటాం, పరకాయ ప్రవేశం చేస్తాం. కానీ మన బాడీ వాళ్ళ బాడీ సింక్ అవుతుంది అప్పుడు. అవును, ఎగ్జాక్ట్లీ అదే ప్రాబ్లం. అదే నేను అడుగుదాం అనుకున్న పాయింట్ మీరు క్రాస్ చేశారండి. జనరల్గా ఇప్పుడు మీరు కథ రాసుకుని పక్కాగా అది ఈ రోజుల్లోవా లేకపోతే ప్రేమ కథా చిత్రమా లేకపోతే ఇంకోట ఒక కథ రాసుకుని ఎస్ ఇందులో నేనే హీరో, లేకపోతే కొత్త కుర్రాడు ఆఫీస్కి వచ్చిన కుర్రాడు వీడి హీరో అని మీద నుంచి చూసి మరి వాడే హీరో రా మన సినిమాకి అని చెప్పే ప్రాజెక్టులు మీరు కంఫర్టబుల్ అండి? లేకపోతే లేదు మనం ఇప్పుడు ఒక నానితో చేస్తున్నాం, ఒక శర్వానంద్తో చేస్తున్నాం, లేకపోతే ఒక బన్నీ లాంటి పెద్ద హీరోతో చేయబోతున్నాం అనుకున్నప్పుడు మీరు ఇబ్బంది పడతారా, కంఫర్ట్ ఫీల్ అవుతారా? అలా ఏం లేదు సార్. నాకు ఒక మంచి ఐడియా ఉందనుకోండి, ఈ ఐడియా అబ్బా నెక్స్ట్ ఈ సినిమా తీయాలి, ఇది యూనిక్ ఐడియా, ఇది ఇంతవరకు రాలేదు స్క్రీన్ మీద, డెఫినెట్గా ఇది చాలా బాగుంటుంది చేస్తే అనుకున్నప్పుడు ఆ ఐడియా మీద వర్క్ చేస్తే ఈ ఐడియాకి ఎవరు వస్తారు అని చూసుకుంటా. ఒక పెద్ద హీరో, ఈ హీరో దగ్గరికి వెళ్ళి చెప్దాం, లేకపోతే ఈ హీరో రాకపోయినా సరే బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు, ఈ హీరో బిజీగా ఉన్నా ఈ హీరోకి వెళ్ళొచ్చు అని నేను అలా 3 ఆప్షన్స్ చూసుకుంటా. ఓకే, 1 2 3 పెట్టుకుని ఆ కథ తయారు చేస్తా. ఒకవేళ కనుక వీళ్ళ ముగ్గురికి ఈ కథ వెళ్ళే టైంకి ముగ్గురు బిజీగా ఉన్నారు, సంథింగ్ ఇదేంది, ఈ కథ తయారు చేసిన అవ్వట్లేదు, అప్పుడు ఆల్టర్నేటివ్గా ఇంకో 2, నేను ఎప్పుడు ఒక 2-3 కథలు సైమల్టేనియస్గా పెట్టుకుంటా. ఓకే, 3 లైన్లు ఉంటాయి. దానికి ఇది అవదా ఇది ప్రతిరోజు పండుగ కదా 40 డేస్లో రాశాను. జస్ట్ ఐడియా చెప్పిన తర్వాత ఓకే అన్న ఇది రెడీ అన్నాడు. దాని తర్వాత ఒక 15 రోజుల తర్వాత వచ్చాడు, ఫస్ట్ హాఫ్ వినిపించా, దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందని చెప్పి అయిపోయింది. అట్లా నాకు ఐడియా ట్రిగ్గర్ అయితే చాలా ఫాస్ట్గా రాసేస్తాను. అదేలే, ఐడియా ట్రిగ్గర్ అవ్వకపోయినప్పుడే మీకు కొంచెం డెలివరీ ప్రాబ్లమ్స్ వస్తాయి అంతే. అదే అంటే నార్మల్గా ఎవరికైనా జరిగేది అనుకోండి, ఎవరికైనా అంతే ఈ క్రియేటివ్ ఫీల్డ్లో. అవును. తర్వాత నార్మల్గా మీరు కొంతమంది డైరెక్టర్లను కూడా ఎంకరేజ్ చేస్తుంటారండి. అవును, మీరు డైరెక్టర్ సార్. నాకు ఎందుకంటే నాతో పాటు నలుగురు ఎదిగితే బాగుంటుందని అనుకుంటాను. వెరీ నైస్ అండి, వెరీ నైస్ ఐడియా అది. ఎందుకంటే దాంట్లో ఈ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది నార్మల్ వాళ్ళకు కూడా అలా చేసేసాను, బట్ దానివల్ల కొంచెం ఫెయిల్యూర్ అవుతాయి. ఫెయిల్యూర్ సక్సెస్ పక్కన పెడితే ఆ రోజు ఒక 100 మందికి అవకాశం ఇచ్చాం, ఒక యూనిట్ అంతా ఇదయ్యారు అనేది, అందుకనే పక్క నుంచి ప్రొడక్షన్ డెవలప్ చేసాం. అవును. ఇప్పుడు లక్కీగా ఎప్పుడు నాకు వెనకుండి నాకు హెల్ప్ చేసే ఎస్కేఎన్ ఇప్పుడు ముందుకు వచ్చేసాడు, పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయాడు. 100 crore క్లబ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్. లేదండి, తన కష్టం అండి. మీకు తెలియదు ఏముంది ఎస్కేఎన్ గురించి, మీకు కొత్తగా చెప్పాలి. అవునండి, ఎందుకంటే తను సేమ్ అంటే ఒక మనిషి సక్సెస్ అయ్యాడంటే తన వెనకాల ఒక బ్రెయిన్ ఎప్పుడు వర్క్ చేస్తుంటుంది. అవును. మా సక్సెస్ వెనకాల ఉన్న బ్రెయిన్ ఎస్కేఎన్ అట్లాగా. ఓకే. అట్లా గీతా ఆర్ట్స్లో కూడా వచ్చే సినిమాలు అవ్వచ్చు, ఇట్లా వాసు వెనకాల అవ్వచ్చు. అట్లా ఇప్పుడు తను ఏంటంటే ఇప్పుడు తను ముందుకు వచ్చాడు. మేము ఆల్రెడీ సెటిల్ అయ్యాము, తను కూడా ఇది అవ్వాలి. తను కూడా బాగా టైం తీసుకున్నాడండి. తన కంగారు మనిషి కాదు సార్, ఏదో డబ్బులు వెనకాల పడి వెళ్ళిపోవాలో లేకపోతే ఇంకోటో అదేముండదు. ఫ్రెండ్షిప్ ఎంజాయ్ చేస్తాడు. ఫ్రెండ్షిప్ వర్క్ను నెక్స్ట్ తను ఎంజాయ్ చేసేది ఏంటంటే ఒక మంచి విషయాన్ని ఎక్కువ ప్రపంచానికి లౌడ్గా చెప్పాలని అనుకుంటాడు. ఈ విషయాన్ని అంటే స్ట్రాంగ్గా ఇసిరేస్తాడు. అదేలేండి. సేమ్ తను శ్రేయసీను అవ్వచ్చు, కాన్సెప్ట్స్ వీళ్ళందరూ యాక్చువల్గా ఏంటంటే చాలా గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. అవునండి, అవును, చాలా గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళు. అవునండి, 100%. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఫౌండేషన్ స్ట్రాంగ్ పీపుల్ వాళ్ళు. అవును, మీరు అన్న లక్ష్మి మన శ్రేయస్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒక ఆడియో ఫంక్షన్స్ ఇవి చేసి దాన్ని ఒక బ్రాండింగ్ లాగే బిల్డ్ చేసి మొనోపొలి అయ్యి ఇవాళ వేరే వాళ్ళు ఎవరు చేయకుండా తన దగ్గర ఇదే కాదు, ఇంకా అసలు తనతో మాట్లాడితే 100 ఐడియాలు చెప్తుంటాడు. అవును, అవును. అసలు ఈ ప్రతిదీ బాగుంటుంది. నాకు సడన్ గా ఉదయం 5 గంటలకు మెసేజ్ పెడుతుంటాడు, గురుగారు మీతో ఒక కాన్సెప్ట్ ఉంది డిస్కస్ చేయాలని. అలాగే చెప్పురా వస్తాను, ఏ టైంకి రమ్మంటావు అని అడుగుతా. ఐ లవ్ హిస్ ఐడియాలజీ.
అండ్ మనం కూడా బెటర్ అవుతాం అలాంటి ఐడియాలజీ. లేదు, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు సార్. అవును, చాలా అడ్వాన్స్డ్గా ఉంటాడు. అవును. ఇప్పుడు బేబీ సినిమా జరగడంలో కానీ లేకపోతే ఆ సినిమా ప్రారంభం, ఆ సినిమా దానిలో మీ పాత్ర ఎంత ఉన్నదండి? నా పాత్ర అంటే సార్ ఒకటే, నేనేంటంటే ఫస్ట్ అసలు సాయి రాజేష్ గురించి నాకు ఎప్పుడు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్, ఎస్కేన్ సాయి రాజేష్. నేను హృదయకాలయం సినిమా టీజర్ చూసి అబ్బా భలే తీశాడు ఎవరో ఇతను అని చెప్పి ఎస్కేని చెప్తే, నా ఫ్రెండే సాయి రాజేష్ అంటే డార్లింగ్ మంచి విషయం ఉన్నోడులా ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాం, దాంట్లో ఏమన్నా కావాలంటే డబ్బులు పెడదామని నేను పిలిచి 35 lakhs పెట్టాను అప్పుడు. ఓకే, హృదయకాలయంకి అమృత ప్రొడక్షన్స్ ఇది అని. అప్పటి నుంచి సాయి రాజేష్తో మాకు జర్నీ ఫ్రెండ్లీగా వెళ్తూ ఉంటాం. ఎస్కేఎన్తో పాటు వస్తూ ఉంటాడు. ఎస్కేఎన్ వీళ్ళు మంచి ఫుడ్ ఇవి ఎంజాయ్ చేస్తుంటారు. నేను ఊరికినే కలిసినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటా సరదాగా. దాని తర్వాత కొబ్బరి మట్ట తీస్తున్న గురూజీ అన్నాడు తను, సాయి రాజేష్. అది వెళ్ళి చూసాము. ఎప్పుడు తన పక్కనే అలా వెళ్తూ ఉంటాం. కలర్ ఫోటో తీసినా చూసాము, వెళ్ళి ఇలా వెళ్తూ ఉండేవాళ్ళు. దాని తర్వాత సాయి రాజేష్ వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్లో కొన్ని కథలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అలాగా బేబీ గురించి ఇది మన ట్యాక్సీ వాళ్ళ చేసిన తర్వాత ఎస్కేఎన్ బేబీ పాయింట్ సాయి రాజేష్ ఏదో చెప్తే నా సెకండ్ సినిమా ఇదని తను వచ్చి నాకు చెప్పాడు అనమాట. డార్లింగ్ సాయి రాజేష్ దగ్గర ఒక పాయింట్ విన్నాను, అదిరిపోయింది, నేను చెప్తున్నాను డెఫినెట్గా కొడతాం, అది మళ్ళీ కల్ట్ సినిమా అని తిను 2 సంవత్సరాల క్రితమే చెప్పాడు నాకు. చాలా చాలా నమ్మేవాడు. నేను అప్పటికి ఇంకా కథ కూడా వినలేదు. దాని తర్వాత ఒకరోజు సాయి రాజేష్ ఫస్ట్ హాఫ్ చెప్తా అన్నాడు, ఒకసారి అన్నాడు. విన్న తర్వాత బాగుంది సార్, ఇది సేమ్ జానరే, బస్ స్టాప్ ఆ జానరే, కానీ మీ స్టైల్లో తీస్తారు ఇది అని అట్లా చెప్పి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయాం. మూవ్ అయ్యాం. ఇంకా ప్రొడక్షన్ మొత్తం తనే చూసుకున్నాడు. ఇంకా దగ్గరుండి సినిమా మొత్తం డే టు డే వెళ్ళి చాలా కష్టపడ్డాడు తను. ఇవాళ ఆ రిజల్ట్ వచ్చిందంటే వాళ్ళిద్దరు కష్టమే. అది నేను లాస్ట్లో సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి గురూజీ అని అప్పుడు నాకు చూపించారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత అదిరిపోయింది సినిమా అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. డార్లింగ్ అసలు ఓన్ రిలీజ్ చేసినా ఇది హిట్ అవుద్ది సినిమా, మనం కొడతాం అని ఆ రోజు చెప్పా. ఫస్ట్ హాఫ్ చూడంగానే రాజేష్ని పిలిచి సూపర్ సినిమా తీశారు, ఏం రైటింగ్ సార్ అని. చాలా బాగా అని అంటే తను తీయగలుగుతాడు, తను చేయగలుగుతాడు అనేది నాకు నమ్మకం. కానీ ఈ జానర్ మాత్రం తనలో ఈ జానర్ బాగా తీస్తాడని నమ్మింది ఎస్కేఎన్. ఇంకెవ్వరం కాదు, మిగిలిన అసలు ఎవ్వరం కాదు. నమ్మకం కాదు, అసలు ఐడియా లేదు, అసలు ఐడియా లేదు మాకు. ఎందుకంటే తను తెచ్చాడు, బాగుందని అన్నాం. ఎందుకంటే సాయి రాజేష్ ఐడియాలు చాలా బాగుంటాయని తెలుసు. ఇది ఒక ఫీల్ గుడ్ సినిమా ఇంత బాగా తీస్తాడు అనేది మాత్రం నేను చూసిన తర్వాతే నేను రియలైజ్ అయ్యాను, నమ్మవలసి వచ్చింది. ఎందుకనంటే పెయిన్ ఇంత అందంగా తీస్తాడు అనేది, తన లోపల ఇంత పెయిన్ ఉందనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. అవును, మీరు నెల తర్వాత చూసారు, నేను 2 నెలల ముందు చూసాను అంతే. దాని తర్వాత నాకు ఇబ్బంది అయిన చెప్పేవాళ్ళం, డిస్కస్ చేసేవాళ్ళం, గురూజీ ఇది ఓకేనని. తను కూడా వేసుకుని సినిమా చూసి వెళ్ళి మళ్ళీ రియలైజ్ అయ్యి యాక్చువల్లీ ఇలా కాదు, ఇలా వెళ్తున్నాను సార్ అని తనకు ఒక వాల్ లాగా ఉపయోగపడేవాడిని, క్రియేటివ్ వాల్ లాగా. ఈ ట్రైలర్ ఓకేనా గురూజీ అని ఇట్లాగా. అలాగే తినుకో టైమింగ్ ఉంటుంది ఎస్కేఎన్కి. అవును, ఎస్కేఎన్ టైమింగ్కి యాక్చువల్గా ఫీల్ గుడ్ సినిమా ఇది. ఎస్కేఎన్ ఏంటంటే ఆడియన్స్ని ఫుల్ ఎంటర్టైన్ చేయాలి, స్పీడ్గా ఇవ్వాలనుకుంటాడు. ఎస్కేఎన్ది నాది ఒక రకంగా ఉంటుంది. కానీ ఈ జానర్ ఇది అనేది తను ఐడియా పరంగా చాలా బాగుంటుందని ఇది ఉన్నా తనకేంటంటే ఈ లెంత్లో ఓకేనా ఇదేనా అని ఒక చిన్న ఇది ఉండేది అంతే. కానీ యాక్చువల్గా సినిమా ఆర్ఆర్లు ఇవి అయిన తర్వాత, సీన్స్ అన్నీ అయిపోయిన తర్వాత అసలు ఇంకా అక్కడి నుంచి ఈ సినిమాని క్యారీ చేయడం మొదలెట్టు. మెయిన్ ఎందుకంటే వండేవాడికి తనకి తెలీదు ఇది బాగా వస్తుందా, ఇది బాగా వస్తుందని చేస్తున్నాం అనేది ఉంటుంది. రుచి చూసినవాడు చెప్పాలి. కానీ బయట నుంచి వచ్చిన వాడికి అబ్బా మసాలా వాసన అంటే అదిరిపోతుంది అంటాడు వెంటనే. ఆడికి
టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. 24 గంటల కిచెన్లో ఉన్నవాడికి అది ఎంత స్మెల్ వస్తుందో తెలియదు. అలవాటు పడిపో. అలాగే వీళ్ళిద్దరికి నేను బయట నుంచి వచ్చి జడ్జ్ చేసేవాడిని. ఓకే. ఎస్కేఎన్కి వీళ్ళిద్దరికి ఓకే. నా పాత్ర అంతవరకు అది. ఓకే. ఓకే. కానీ మా మాస్ మూవీ మేకర్స్ అనే బ్యానర్ పెట్టి ఎస్కేఎన్ ఒకటే. నేనేంటంటే డల్లింగ్, నేను ప్రొడక్షన్ సైడు నేను చిన్న సినిమాలు చేసి ఆపేసా. ఎందుకంటే దాని మీద కూర్చోవాలి, ఎఫర్ట్ పెట్టాలి. నేను ఎఫర్ట్ పెట్టినప్పుడు ఫెయిల్యూర్స్ వస్తాయి ఎందుకని చెప్పి ఆపేసా. ఓకే. ఆ ట్యాక్సీ వాళ్ళ దగ్గర నుంచి మంచి డైరెక్టర్ ఉన్నా సరే తనకి అప్ చెప్పడం మొదలుపెట్టు. తను కూడా యాక్చువల్గా తన దగ్గర ఉన్న టాలెంట్ ఏంటంటే ముందు అవతలలో ఉన్న వేస్ట్ని త్వరగా పట్టేస్తాడు. ఎస్కేను వీళ్ళలో ఈ లోపం ఉంది, ఇది కరెక్ట్ చేసుకోవాలని టప్మని పాడతాడు అతను. తనకున్న మెయిన్ సొసైటీలో ఆర్ట్, అదొక ఆర్ట్ అండి. ఎవరినన్నా ఒక అరగంట మాట్లాడితే వీడు కొంచెం తేడా, వీళ్ళు ఈ స్కిల్ ఉంది అని టక్మని పడతాడు, పట్టేస్తాడు. అది ఈజీగా ఉంది. అవును, అది కూడా నిర్మోహమాటంగా చెప్పగలడు. నిర్మోహమాటంగా చెప్తాడు. కొన్ని మొహాటంలో వచ్చిన మహా అయితే మాట్లాడటం కట్ చేస్తాడు, కానీ ఇంకా వేరే ఉద్దేశం ఉండదు. అదేలేండి. తను మీరు ఇంతమంది మహామహులు ఈ ప్రాజెక్టు వెనకాతలుండి సాయి రాజేష్ విశ్వక్సేన్ కథ చెప్పడానికి వెళ్తే కనీసం విశ్వక్సేన్ టైం కూడా ఇవ్వలేదంటండి. కొబ్బరిమట్ట అలాంటి సినిమాలు తీసిన డైరెక్టర్తో నేను చేయడం మేము విన్నదే. మా కళ్ళ ముందు జరగలేదు ఆ డిస్కషన్. వెర్బాటం మనకేం తెలియదు. మీకు తెలియదు, నాకు తెలియదు అసలు ఇలా విశ్వక్సేను ఇదయ్యాడు ఇది అని నాకు తెలీదు. ఎందుకంటే ఇప్పుడు ఎస్కేన్ వాళ్ళు వెళ్ళేవాళ్ళు డార్లింగ్ ఆనంద్ ఎవరికొండ కథ చెప్పాము, తను బాగా నచ్చిందని ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడని. ఇలా నాకు జనరల్గా పాజిటివ్ మ్యాటర్సే నాకు దీనికి అయ్యే సక్సెస్ అయినయే చెప్పారు. వేరే విషయాలు పెద్ద అలా డిస్కస్ చేయరాళ్ళు, అలా క్యారీ చేయరు. రాజేష్ కూడా అలా క్యారీ చేసే మనస్తత్వం కాదు. లేదండి, లేదు. కాకపోతే ఏమవుతుందంటే ఒక చిన్న ఇన్సల్ట్, అరే వినొచ్చు కదా అనే చిన్న ఫీలింగ్ ఉండొచ్చేమో, చిన్న పించ్ ఉంటుంది కదండి. అది కూడా నేనేంటి ఎప్పుడు అడిగాను తన్ని ఆడియో ఫంక్షన్లోనూ ఒక హీరో వినటానికి కూడా ఇష్టపడలేదు నా కదా, కానీ ఇలా నేను తీయగలుగుతానని తనకున్న ఇది చెప్పాడు. ఎవరు సార్ అని చెప్పి అప్పుడు అడిగాను నేను. అదే తన పెయిన్ అక్కడ రివీల్ చేశాడు. అంతేగాని యాక్చువల్గా ఇది కాదు. ఓకే, అసలు మీ నోటీస్లో లేదు, అది నా నోటీస్లో లేదు, నాకు అసలు తెలీదు. అదే నేను కూడా మీతో పాటే తెలుసుకున్నాను, అది కూడా మీడియాతో పాటు మీరే తెలుసుకున్నాను. అంతే. వెరీ నైస్ అండి. ఇప్పుడు అసలు యాక్చువల్గా ఒక ఏదో చిన్నారి వటుడింతై అన్న పద్యంలాగా ఇప్పుడు మీరేమో ఈ రోజులతో స్టార్ట్ చేసి బస్ స్టాప్ చేసి తర్వాత ప్రేమ కథా చిత్రం చేసి అలాగే కొంచెం మీడియం సైజు హీరోలతోని బలిబలే మగాడువై మహానుభావుడు ఇలాగా మంచి రోజులు వచ్చాయి, ఇలా చేసుకుంటూ పక్కా కమర్షియల్ చేసి ఫట్మని కట్ చేస్తే ఆల్ ఇండియా లెవెల్ హెర్క్యులెస్ ఆఫ్ ఇండియన్ సినిమా బాహుబలి, భారతీయ సినిమా బాహుబలి, మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్తో సినిమా అనగానే అస్సలు భూగోళం బద్దలైంది ఇండస్ట్రీలో ఆ న్యూస్ వచ్చిన రోజున. అసలు అది ఎలా జరిగిందండి? న్యూస్ మేమే ఇవ్వలేదండి. మీరు ఇవ్వలేదు, సోషల్ మీడియాలో ఎవరు న్యూస్లు ఇవ్వకుండానే అది జనరేట్ అయిపోయి దాని గురించి ప్రత్యేకంగా పెట్టుకుందాం సార్. అంతేనా? 4 ముక్కలు చెప్పండి. ఇప్పుడు మీరు ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది అని మాట్లాడిన కానీ, బట్ వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ అరౌండ్. అదే సార్, అది ఆ సినిమా స్టార్టింగు ఎండింగు దాని గురించి చెప్పాలనంటే అదొక పెద్ద గ్రంథం. అదేంటంటే అది ఇంత సింపుల్ గా మాట్లాడే విషయం కాదు. నెక్స్ట్ దాని స్టార్ట్అప్ అలాగే ఉండాలి, దాని ఎండింగ్ అలాగే ఉండాలి. అది చెప్పే విధానం గ్రాండియర్ ఇన్ ద సెన్స్. అంటే మీరే అంటున్నారు ఇవన్నీ ఇన్ని చేశారు, దీని తర్వాత స్పెక్టాక్యులర్ గా మీరు ఆ రేంజ్ లో చేస్తున్నారు. అల్టిమేట్ ప్రాజెక్ట్ కదా అది. ఇట్లాగా సరదాగా ఇలా జరిగిందండి అని అలా అనలేం. ఎందుకంటే దానికి ఆయన ఏమి నమ్మాడు, నాలో ఏం చూశాడు, మా ఇద్దరం కలిపి మేమేం ప్రపంచానికి చెప్పదలుచుకున్నాము, ఆయన ద్వారా నేనేం చెప్పదలుచుకున్నాను, ఇవన్నీ ఒక పెద్ద ఇది ఉంటుంది. అవునండి. దాన్ని యాక్చువల్గా డెఫినెట్గా ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో దానికి 1% ఎక్కువ ఇస్తాను తప్పించి 1% కూడా తగ్గించినని మాత్రం ప్రామిస్ చేస్తాను నేను. వెరీ నైస్, అది వెరీ నైస్. ఎందుకనంటే వేరే వాళ్ళకి ఆయన వాల్యూ ఎలా తెలుసో నాకు తెలుసు.
స్టేట్ వేరే వాళ్ళకి ఇప్పుడు చాలామంది అనుకుంటారు ఫ్యాన్స్ కానీ వేరే వాళ్ళు కానీ యాక్చువల్గా మా హీరోతో ఎలా తీస్తాడో ఇతని దగ్గర నుంచి ఎలా అనుకుంటున్నాం ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇవన్నీ ఎలా అనుకుంటారో వాళ్ళకంటే 1% ఎక్కువే ఉంటాను నేను. అలా ఎక్కువ ఉంటేనే యాక్చువల్లీ ఈ స్థాయిలో ఉండగలుగుతాను. ఇది మీ ఫ్యాన్స్ అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ హీరోకి అది నచ్చజెప్పి ఆడియన్స్కి ఏం కావాలో అది ఆయన దగ్గర నుంచి డ్రా చేసి వీళ్ళకి ఎలా చూపించగలుగుతున్నాం, ఆ మీడియేషన్ నేను ప్రాపర్గా చేయగలుగుతున్నానా లేదా, ఆ పాత్రని నేను చేయగలుగుతున్నానా లేదా అనేది నా మనసాక్షికి తెలుసు. అది త్వరలో మీకు తెలుస్తుంది. అదే అంతే సింపుల్. కానీ ఒక చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఎందుకంటే ఓ పక్కనేమో అవతల మీకు కాదు నాకు కూడా ఇంట్రెస్టింగ్ కదా. మరి మీకు ఇంట్రెస్టింగ్ కదా సార్, మీకు అసలు ఇప్పుడు అది చాలా పెద్ద సావనీర్ అంటారే. అవును, ఇట్స్ బిగ్ సావనీర్ సార్. ఒకటే సార్, బిగ్ సావనీర్ అనుకుంటే అది బిగ్ సావనీర్ సార్. అది ఒక పని అనుకున్నాం అనుకోండి, అది 18 అవర్సే కష్టపడతాం సార్. ఇప్పుడు సీఎం కైనా 24 అవర్సే, నార్మల్ వాడికైనా 24 అవర్సే. అమ్మ సీఎం సీట్లో కూర్చున్నా నాకు 4 గంటలు ఎక్స్ట్రా కావాలంటే ఏమి రావండి. కానీ మన వర్క్ని యాక్చువల్గా ఈ సీఎం పదవిని ఎలా ఇది చేస్తున్నాం, ఎలా టైం ఇస్తున్నాము, మెంటల్ పీస్ ఎలా గెయిన్ చేస్తున్నాం, మధ్య మధ్యలో బ్రీతింగ్ స్పేస్ ఎలా పెట్టుకుంటున్నాం, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, దేనికి మన మాట అవ్వచ్చు మన పని అవ్వచ్చు, దానికి వాల్యూ ఎంత ఇస్తున్నాం అనేది ఉంటుంది. వాల్యూ ఆఫ్ ద వర్క్ అంతే. ఇప్పుడు నేను ఆ ప్రాసెస్లో ఆ పొజిషన్లో కూర్చుని ఇప్పుడు దీనికి ఎంత టైం పెట్టాలి, ఇక్కడ ఎంత ఎఫర్ట్ పెట్టాలి, దీనికి ఎంత వాల్యూ ఇవ్వాలి అని చెప్పి అవి చూస్తున్నాను నేను. ఓకే, అంతే. వెరీ నైస్. అంటే ఒకదానికి మాత్రం మేము ఐ డ్రీమ్ తరఫున మీకు థ్యాంక్స్ చెప్పాల్సిన, నేను నాగేంద్ర కుమార్ జర్నలిస్ట్గా కూడా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలి. అదేంటంటే నార్మల్ మైండ్ సెట్స్ ఎట్లా ఉంటాయంటే, ప్రభాస్ రేంజ్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంత తొందరగా అసలు యాక్సెస్ అవ్వరు, మాట్లాడరు, ఏదో అసలు ఇంకా అల్టిమేట్ ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నట్టుగా. కానీ మీరు అందుకే నేనేమో ఓపెన్ చేయలేదు, దాని గురించి ఏం చెప్పలేదు. బట్ యాక్చువల్గా నేనేంటంటే జనరల్ ఐడియా చెప్పాను మీకు అంతే. అవునండి, నేను దేనికి థ్యాంక్స్ చెప్తానంటే ఈ టైంలో కూడా మాకు టైం ఇచ్చి థ్యాంక్ యూ చక్కగా మీ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా అంటే నాకు తెలిసి ఈ రోజు వరకు ఇంత విరివిగా ఇంత వివిడ్గా అవును మీరు ఎక్కడ మాట్లాడలేదు. అవును, మీ ఆలోచనలు మీ అభిప్రాయాలు ఇంతలా ఆవిష్కారం ఫాలో అప్ సార్. ఎందుకంటే నేను గబుక్కును ఎవరిని ఇబ్బంది పెట్టను. నాకు మీరు నా మీద చూపించిన ప్రేమ అవచ్చు, అభిమానం అవచ్చు, నా ద్వారా ఏదో చెప్పదలుచుకున్నారు, అందుకనే ఈ టైం ఇలా కుదిరింది. ఎగ్జాక్ట్లీ. అంటే మీ జర్నీ నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. ఆ జర్నీ ఉందే, అక్కడి నుంచి ఒక ఒబ్లివియన్ అంటారు, అంటే ఒక శూన్యం నుంచి వచ్చి అవును ఒక వర్క్లోకి వెళ్ళి ఒక యానిమేటర్గా అక్కడి నుంచి 2 సినిమాలు చేసి మళ్ళీ మెల్లిగా ఇంకో స్టెప్ ఎక్కి ఆ జర్నీ, ఐ లవ్ దట్ జర్నీ అండి. మీరు ఇవాళ ప్రభాస్ సినిమా చేస్తున్నారని కాదు నాకు అడ్మిరేషన్, అవును, బట్ యువర్ జర్నీ క్రియేటెడ్ ఆల్ దట్ అడ్మిరేషన్ ఇన్ మీ ఫర్ యూ. అందుకని నేను ఎప్పుడైనా అసలు ఐ వాంటెడ్ టు బ్రింగ్ అవుట్ మెనీ థింగ్స్ ఫ్రమ్ యువర్ హార్ట్ and you have really fetched me that opportunity to really at this point of time. Thank you so much. Thank you. మా ఐ డ్రీమ్ ప్రేక్షకుల తరఫున కూడా మా సంస్థ యాజమాన్యం తరఫున కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ సార్. వీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఎందుకంటే వీ విష్ యూ మెనీ మోర్ మైల్ స్టోన్స్ అండ్ అచీవ్మెంట్స్ ఇన్ యువర్ కెరీర్. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రభాస్ సినిమా మొత్తం ఇండియన్ సినిమాకి ఒక జవాబు కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఇది ఈ చక్కటి అపురూపమైన దర్శకుడి తాలూకు ఆలోచనలు, అభిప్రాయాలు. మనందరం లెట్ us వెయిట్ ఫర్ ది బిగ్ బ్రేకింగ్ ప్రభాస్ సినిమా గురించి తర్వాత చెప్తానంటున్నారు కాబట్టి ప్రభాస్ అభిమానులు కూడా దాని గురించి నిరీక్షించవచ్చు. ఆ నిరీక్షణలో ఎంతో అమూల్యత ఉన్నదని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ.